మన వైపు లేకుండా పూర్తిగా మీకే చెప్పుంటాడు. ఇప్పుడు ఆయన లాయర్ గారు కూడా మీకు చెప్పుంటారు అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఆయనే చెప్పుంటాడు మీకు. నువ్వు మేఘన అడిగింది అమ్మాయిని ఎప్పుడు మీరు పరిచయం అయ్యని చెప్పి, సంవత్సరాలని చెప్పిన ఆ సంవత్సరాల్లో 2-3 నెలలకి వెళ్ళేవాడు బిడ్డ. అంతవరకు తప్పితే అది కూడా వ్యాపారం బిజినెస్ పని మీద శ్రీధర్ రెడ్డి ఆయన ఎవరు రమ్మన్నారమ్మ ఆ ఉద్దేశంగా వెళ్ళేవాడు అని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా మా బిడ్డ అనుకొని మీరు ఆయనకు బహుమతిగా ఏదన్నా చూసుకుంటే ఆయనకు కూడా ఫీలింగ్స్ అయినా వస్తాయి కదయ్యా. మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇదేదో మీరు కట్నాలు అనుకుంటే నేనేం చెప్పలేను, అది కట్నాలుగా మీరు అసలు ఆలోచించుకోవాలి. మీరు కట్నాలు అనుకుంటే ఇంక నేనేం చెప్పలేను. మా బిడ్డ అని మీరు అనుకొని బహుమతిగా మన బిడ్డకి ఇట్లా చేసుకుందాం అని మీరు అనుకుంటే అది మామూలుగా మంచిగా ఉంటది అయ్యా. నేను చెప్పేది అది. ఒక్కొక్కటి మంచుకుంటే మనం ఒక్కొక్కటి చేసుకుంటాం. కానీ వీళ్ళు స్టార్టింగ్ నుంచి బాగా పెద్ద ఎత్తున ఇబ్బంది అయిపోతుంది. అదే మీకు నేను ఇదే చెప్తా. మీకంటే నేను వయసులో చిన్నదాన్ని. ఒకవేళ మీరు ఏమన్నా హోదాలో ఒకవేళ నన్ను పెద్దదల్లా చూడబాకండి. మీకంటే నేను చిన్నదాన్ని వయసులో. మీ చెల్లిలాగా అనుకోండి. మీరు నాకు అన్నయ్యగా, ఎందుకంటే ఎప్పటికీ బాగుండాలి. రేపు నా చిన్న బిడ్డకు వచ్చే అమ్మాయి వైపు మీరు అక్కడ తగ్గకూడదని నేను చెప్పుకుంటున్నా. ఇవి కూడా రేపు నువ్వు కూడా బాధ కలగకూడదు. మీరు అవి మీ ఫస్ట్ నుంచి మీరు అది చూసుకోండి అయ్యా అని మీకు ఎంతమందితో చెప్పించినా మీరు కూడా ఇనింది లేదు. మీకు అక్కడ కూడా తగ్గకూడదు అనే కదా నేను చెప్పించాను. ఫస్ట్ మనం దాని ప్రిపరేషన్. ఎందుకంటే నేను కొన్ని బయట కొన్ని పెద్ద పెళ్లి చేసి మనం ఊహించుకోలేదు. నాకు అర్థమైంది, నేను కాదన్నయ్యా. చిన్న పాపతే మనం అర్థం చేసుకోండి నేను చెప్పేది కూడా. రేపు చిన్న బాబుకి వచ్చే అమ్మాయి బాగా వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను. ఎక్కడైనా ఇప్పుడు చింతల్లికే ప్రాపర్టీ ఒక 50 లక్షలు ఆడబడిచి కట్టిన కింద ఒక స్థలమే రాసిస్తాను అంది అమ్మాయి. అంటే మనకు నాకు తెలిసిన ప్రకారం. అంటే మిమ్మల్ని నేను ఇప్పుడు అంత అమ్మాయికి ఇమ్మని కదా నేను చెప్తుంది. బన్నుకి మీరు ఏ విధంగా బహుమతిగా ఇచ్చుకొని చూసుకుంటారా? రేపు మేఘన తగ్గకూడదు, రేపు అన్నయ్య కూడా మా మావయ్య నాకేమో చూశారు అనేది బన్నుకు కూడా ఆలోచన రాకూడదు అలాగా. అందుకోసమని నేను మేఘనాకు చెప్పాను కానీ అయ్యా, లేకపోతే మీరు ఇచ్చేయొచ్చు, మాకేమి అసలు అంత అవసరం కూడా ఉండదు. మాకే ఎక్కువ. ఎందుకంటే మేము అందరికి చూడాలి, అందరికి పెట్టాలి, ఇట్లా చాలు. నాకు దేవుడు మంచిగా ఇచ్చాడు, ఒకరి దగ్గర చేయి చాలకుండా చాలు. అది నాకని నేను సంతోషపడతానయ్యా. కానీ ఇది మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఆలోచన చేసుకోండి. రేపు చిన్నబాబుకి వచ్చే విషయంలో అక్కడ మేఘన తగ్గకూడదు, పన్నయ్య కూడా ఎక్కడ కూడా కొంచెం బాధనేది కలగకూడదు. నేను ఆ ఉద్దేశంగానే చెప్తున్నాను కానీ లేకపోతే మీరు ఇచ్చేయి మాకు వచ్చి ఇచ్చేస్తే అని కాదు నేను చెప్పేది కూడా. మీరు కూడా అందుకు ఆలోచన చేసుకోండి. ఎంతసేపు వేరే అల్లుళ్ళు ఉన్న చోట వేరే చోట ఉండే అల్లుళ్ళు గురించి కంపేర్ చేశారు కానీ పెళ్లి దగ్గర ఇద్దరు కోడళ్ళు ఒక చోటే ఉండే దగ్గర నేను చెప్పింది మీరు పట్టించుకోలేదు. అంటే మనం చెప్పలేక నేను నీతో చెప్పించాను, హర్షతో చెప్పించాను, ఇన్ని చెప్పించినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు మనకేం చెప్పలేదు. అందులో ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ చెప్పామని అంటున్నారు. సాగు గారు కానీ వీళ్ళందరూ చెప్పామని అంటున్నారు. లేదు షాలిని గాని హర్ష గాని లేదు చెప్పామనే చెప్పారు వాళ్ళు. లేదు నేను కూడా ఏమంటే ఏదైనా కానీ సరే మన పాపకు పెట్టుకున్నా మీకు పెట్టుకున్నా వాళ్ళైనా కానీ కృష్ణ అన్నయ్య మాకు అసలు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా అలాంటి ఆశపడను కూడా. రేపు మీకెక్కడ విలువ తగ్గకూడదని ఇప్పుడు ఇవన్నీ మేఘనాకు నేను చెప్పానే గాని లేకపోతే అసలు మీరిస్తే మేము బాగుంటామా చెప్పు. ఏదంటే నేను బాబాకు ఇంకొక 5-6 months అయితే ఒకటి బిల్డింగ్ వాళ్ళు పెడితే ఆమెకు రెంట్ అనేది పడుతుంటుంది, వాళ్ళు సరి చేసుకోవచ్చు అని నేను ఆ ప్లాన్లో ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పాప పెళ్లి చేసినారు, ఈ పాప పెళ్లి చేసినారు, నాకు 6 months గ్యాప్లో ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి. మనకు వచ్చే ఇన్కమ్ లేకుండా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇక నేనేం చేసినంటే బయట కొన్ని మనం తప్పదుగా మనం పెద్ద మంచి చేయాలనుకున్నప్పుడు
ఖర్చు పెట్టుకొని మనం చేసినప్పుడు మనం బయట కొన్ని చాలా చేయాల్సి వస్తుంది. అట్లా దానికోసం టైం తీసుకొని వీళ్ళు ఇద్దరు మంచిగుండు, ఇద్దరు వడ్డీలు కట్టుకుంటున్నాం, ఇప్పటికీ వడ్డీలు కట్టుకుంటున్నాం. ఇద్దరు మంచిగుండు. కొంచెం పొలాలు అమ్మితే తక్కువ రేట్లకి అమ్ముకున్నాం. ఎందుకంటే బిడ్డ బాధపడుతున్నాడు, ఏ బిజినెస్ లేదు, బాధపడుతున్నాడు. కాబట్టి ముందు ఏ ఒకటి అమ్మి బిడ్డల చేతికి ఇచ్చేయాలి. ముందు వాళ్ళు ఒక వ్యాపారం అంటూ చేసుకుంటే అప్పుడని బిడ్డ ప్రశాంతంగా ఉంటాడని ఆయన ముందు అది ఆలోచన చేసుకున్నాడు. అన్ని తక్కువ రేట్లకి అమ్మేసుకున్నాం. కానీ వాళ్ళంటూ ఒక వ్యాపారం పెట్టుకోవాలి. ముందు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి కదా మనకి లైఫ్ లో. మనకేం కావాలి, బిడ్డలు ప్రశాంతంగా ఉంటాయి కదా. అదే మేము కోరుకునేది అదే. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా లేరనే కొద్దిగా మాకు బాగా సఫర్ అవుతుంది బాగా. అందుకని ఆయన ముందు ఇప్పుడు కొద్దిగానే ప్రశాంతంగా మిన్నమ్మ ముంగల నేను అదంటే అని చెప్పేసి దాని ముంగల లేకుండా మీ ఇద్దరం వెనుక మరదలు నేను అంతా కలిసి అసలు బాధపడిన రోజంటూ లేదు మాకు ఇంట్లో. ఇట్లా జరుగుతుంది. ప్రశాంతతకు వచ్చాడు ముందు, అది కావాలి కదా మెయిన్ మనకి. ఇవన్నీ మనం ఊహించింది కాదు కదా. మేఘన వస్తుంది, తన ఎట్ల పట్ల తను ఇది చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడంటే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదిలో మేఘన కొంచెం గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. మేము మాట్లాడమంటేనే మాట్లాడింది. వీళ్ళు మంచిగా సెట్ కానివ్వండి. వీళ్ళు మంచి సెట్ అయినాక మనం కూడా ఆలోచన చేద్దాం కూర్చొని. ఏదున్నా కానీ నేనున్నా వాళ్ళున్నా కానీ అంత మన పిల్లలకే. మీరు చూసుకుంటున్నారు నేను మన పిల్లలకి ఏం చేస్తారో చెప్పండి మరి. కొంచెం నేను ఎందుకు చెప్తాను, వాళ్ళు సెట్ అయితే కాదు, మీరు చెయ్యాల్సింది మీరు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. ప్లాన్ చేద్దాం. నేను బాగా సార్ మాట్లాడి ప్లాన్ చేద్దాం. నేను మీ బావగారంటే ఇదే చదువుతున్నాడు. ఆయన మనం చెప్పిన ఆయన అర్థం చేసుకోడు, ఆయన వినడు. లేదని ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వచ్చాము. అసలు ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం ఇబ్బంది పడుతున్నాం మనందరం. మీరు ఆయన చెప్పలేరు అన్నయ్య, నేను చెప్తున్నా కదా. మీకు చెప్పరు, ఎందుకంటే మీరు ఎంతైనా ఆయనకు అర్థమైపోయింది. మీరు ఎట్లా ఉన్నారో నాకు అది తెలియదు, కానీ మేమైతే కనీసం ప్రశాంతంగా కనీసం ఒక ముద్ద అన్నది లేదు దొరుకు. ఇంత మనం భారీ ఎత్తున చేసిన తర్వాత ఇంత బాధలు ఉండకుండా కూడా నేను చేయాలంటే అది కొద్దిగా నాకు సఫర్ అవుతుంది బాగా. అప్పుడు తను భార్య కాబట్టి నాకంటే ఎక్కువ అమ్మాయి బాధపడింది. నేను అందులో ఇది చెప్పను. భార్య కాబట్టి తనకి ఇంకా ఎక్కువ ఉంటది. 100% అమ్మాయి బాధపడింది. సరే నన్నంటే తీసేయండి, నేను తల్లిని పడానా లేదా అందరం మీరు ఏడ్చానన్నది అది చూసినా అక్క. ఇప్పుడు బావగారు కానీ మీరు కానీ ఎంత చాలా కంటే చాలా సఫర్ అయినాం. మేమో చెప్పుకోలేకపోయినాం. సరే బావగారు ఆయన పాపం మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు బావగారి ముఖం చూడంటే నాకు బాధ అనిపించింది బాగా. ఎందుకు ఇంత బాధపడదు మాకు, ఎందుకింత మనకు ఇంత ఇన్ని విధాలను కూడా మనం హ్యాపీగా ఉండలేకపోయినాం, సంతోషంగా మాట్లాడలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం అనేది నాకు బాగా ఉండే బాధ. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం ఇప్పుడు మీరు సెట్ అయ్యేదాకా ఆలోచించబాకు. నేను చెప్పేది ముందు 1 నెల లోపు ఏదన్నా మంచి ఒక కారు ఒకటి తీసుకోండి, అది చేయండి. కొన్ని డబ్బులు అంటే మరి ఇక మీరు మీ బిడ్డకి ఇచ్చుకుంటున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి. కానీ వాళ్ళు బాగుంటేనంటే నేను ఏం చెప్పలేను. ముందు వాళ్ళని ఇచ్చేసుకుంటే వాళ్ళు కూడా బాగుంటారు, మీకు కూడా బాగుంటదని ఎందుకు చెప్తున్నానయ్యా. మీకంటే మాకు ఎక్కువ ఇవ్వలేరు. ఏదన్నా బాగున్నా మంచిగా చెడునా బావగారు మీరు మీకంటే మాకు ఎక్కువ ఉన్నది కూడా మాకు ఇవ్వలేరు. ఎందుకంటే పిల్లలు తరఫున నాకు మంచిగా ఉన్న మంచి అంటే ఫస్ట్ మీరు, ఆ తర్వాతనే మా అమ్మ. ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మీరు మా సొంత అన్నలాగే నేను ఫీల్ అయ్యా ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్నబాబుకి వచ్చే మీరు ఇది ఇక్కడ దగ్గర చూడండి. ఇప్పుడు విన్నయ్య కూడా 2-3 నెలల్లో నిశ్చితార్థం పెళ్లి ఇవన్నీ చేసేయాలని అనుకుంటున్నాం ఆయన. అక్క మరి ఇవన్నీ మనం చేయాలప్పుడు ఫస్ట్ వీళ్ళైతే మంచిగా ఉండాలి కదా. ఫస్ట్ అది బాగుంటారు, అదొకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం కూడా ఒకసారి వీళ్ళు కాక కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఏముంది, ఒక ఏదైనా మన సైడ్ అనుకున్నా వీళ్ళకు బండి పెట్టడం పెద్ద లెక్క కాదు. మనం ఫస్ట్ మనం స్టార్టింగే ట్రబుల్ వస్తుంది. బండి స్టార్టింగే కొత్త బండి తీసుకుంటే అది స్టార్ట్ కాకుండా బండి మూవ్ కావట్లేదు. బండి మూవ్ కావాలి. కార్ అన్నా చూడండి, డబ్బులు ఇచ్చి వ్యాపారం అంటే ఇప్పుడు మేమే వ్యాపారం పెట్టించేసుకుంటున్నాం. మీ డబ్బులు దాకా అవసరం లేదు అక్క. వాళ్ళు ఏంటంటే చేయాలనుకుంటే నా బిజినెస్ మొత్తం వాళ్ళకి ఉపయోగిస్తాను, నా బిడ్డకు ఉపయోగిస్తాను, వాళ్ళకి ఉపయోగిస్తాను.
నా వ్యాపారం మా మావయ్య మాకు బహుమతికి ఇచ్చుకున్నారనేది వాళ్ళకు కూడా కొంచెం అన్న మైండ్ లో రావాలి కదా, నేను చెప్తున్నా అందుకని. ఆయన కూడా చూసుకున్నారనేది ఆయన కూడా రావాలి కదా, తను కూడా. మీరు అది ఆలోచించట్లా, ముందు ఇద్దరు బాగుంటే బాగుంటారని అదే ఒక్కటే ఆలోచిస్తున్నారు. కానీ బాగుంటారు, ఎందుకు బాగోరు? బాగోరని ఎందుకు అనుకోవాలి అసలు? ఎంత ఇబ్బంది అవుతుంది మనకు. బాగోరని ఎందుకు అనుకోవాలి? ఇదైతే మీరు చెప్పింది నా దృష్టిలో పెట్టుకుని నేను ప్లాన్ చేస్తాను, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. అయితే ఎప్పుడు అనేది కాదు కానీ నేను బాగోతో డిస్కస్ చేసి నేను ప్లాన్ చేస్తాను. అయితే మాకేంటంటే మాకు ఒకటే మాకు మీకంటే ఎక్కువ మళ్ళీ చెప్తున్నా, ఏంటంటే ఎక్కువ మాకు ఉన్నది కూడా ఎవరు లేరు. బన్ను బాగున్నా, నా బిడ్డ బాగున్నా, మీరు బాగున్నా, ఫస్ట్ మేము కూడా బాగుండాలి, అందరం బాగుండాలని కోరుకోవాలి దేవుణ్ణి, అందరినీ ప్రార్థన చేసుకోవాలి. మాకు కొద్దిగా మాకు ఫస్ట్ మేము ఈ షాక్ నుండి బయటపడాలండి. మేమైతే ఈ బాగా సఫర్ అవుతున్నాం, ఈ సఫర్ నుంచి కొద్దిగా బయటపడితే కొద్దిగా మాకు రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి. మీరు చెప్పకుండా మీరు చేయకుండా మీరు ఏం పని చేయండి, ఖచ్చితంగా చేస్తాం. మరీ పాపం నా బిడ్డ అయితే అది ఇంతవరకు మీరు నమ్మకూడదు కానీ ఏడవకుండా ఉన్న రోజు లేదా సార్, అంత ఘోరంగా పాపం, అంత ఇట్లాంటి బాధ ఏ పిల్లలకు రావద్దని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవన్నీ బాధలు పెట్టుకుని కూడా నేను చేసినంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, పెద్ద సంబంధంలో మనం పెద్దవాళ్ళం అంతా, నేను నాతో ఎంతో మార్కెట్లో సూర్యాపేట జిల్లాలో మా ఫ్యామిలీ అంతా మంచి పేరున్న వ్యక్తులు మేము కూడా. కాకపోతే పొలిటికల్ మీద లేకుండా కానీ వ్యాపారంలో వాటిలో అన్ని విధాలు మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా అన్నిటి స్టేట్లో మంచిగా పేరు మంచిగా ఉన్నది. మన ఫ్యామిలీ తగ్గట్టు మనం అంతా మనం మంచిగా ఉన్నాం. అయితే ఇట్లాంటి డిస్టర్బ్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా మెంటల్గా సఫర్ అవుతుంది. మనం ఏదైనా నేను షాప్లో పోయి కూర్చున్నా కానీ నేను వాళ్ళు మా గుమస్తాలు సైడ్ గారు ఏంది లెక్క తప్పు చేసినావు, ఏది ఇట్లా చేసినావు చెప్పంటారు. నాకు మైండ్ ఫస్ట్ కరెక్ట్ లేదు. నాకు ఈ సఫర్ కూడా పిల్లలతోటి ఇంటికి వస్తున్నది ఏడవడం, మద్దలేమో ఇట్లా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఇంట్లో హాయిగా పడుకున్న రోజులు ఎంతో అంత బాధలు మీకంటే ఎక్కువ మాకు చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకుంటాము? ఏనాడు కూడా ఒక 2 నిమిషాలు మీకు ముందు నేను మాట్లాడినా ఇంతవరకు మరీ బాధపడుతుంది. అట్లా బండయ్య చూస్తేనేమో అక్క, బండమ్మ చూస్తేనేమో బండమ్మ పాపం అన్నీ ఇట్లా ఆరితేరిన మనిషి కాదు, అది కొద్దిగా ఫుల్ మైండ్ మెచ్యూర్ అంటే కొన్ని అవకతవకలు తెలియదు పాపం. మేమేమో బావగారు మేము ఇట్లాంటి లేదు పాపం అందరూ ఆయన మోసం చేయాలని చూసేటోళ్ళు ఉందా జనాలు. అదొకటి అబ్బాయి మొహం కృష్ణన్నయ్య, రేపు నేను చెప్పేది ఇది ఒకటి, నిన్నకి పెళ్ళయ్యే లోపు కూడా మీరు కూడా ఇది కూడా చూసుకోండి. చాలా కొంచెం సాయం బాగుంటాయి, అన్ని బాగుంటాయి అనుకోండి, కానీ ముందు రాలేదు బాగుంటాయి, అప్పుడు చూద్దాం అనేది అసలు ఆలోచించుకోకండి. ఇది కూడా చూసుకోండి. రేపు మేఘనాకి కానీ బన్నయ్యకి కానీ రేపు వచ్చే అమ్మాయి ముందు ఎటువంటి తగ్గకుండా చూసుకోండి. ఇది ఒకటి నేను మీకు చెప్తున్నాను. ప్లాన్ చేద్దాం, వీళ్ళు మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళు మంచిగా ఉంటే మనకు కాదండి, నాకేమొద్దు. ఇంతవరకు అయితే మీరు నమ్ముకోండి, ఇంత సమస్య, ఇంత పెద్ద ఘోరమైన సమస్య ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా కనీసం నా బిడ్డ ఇట్లా బాధపడుతుందని అసలు ఏం చెప్పుకోవాలి నేను అసలు అదొక భయంకర నిజాన్ని కాకుండా నేను బాధపడుతున్నాను. ఇట్లాంటివి అయితే సమస్య ఎవరికి రావద్దక అసలు అత్యంత బాధాకరమైన విషయం అది మనకు. అమ్మా ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాక నేను ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. మీ మాట నేను కాదని చేస్తాను. మీకు మాకు అందరూ మనం అంతా హ్యాపీగా ఉంటే చాలు. మీరు కూడా బన్నీని కొద్దిగా నచ్చ చెప్పండి, బాబుతోటి కూడా కొద్దిగా మంచిగా ఫ్రీగా మూవ్ అవ్వాలి చెప్తాను. ఏమో నేనేం చేస్తుంటామా, నేను ఇంతవరకు ఏదైనా ప్రాపర్టీ నేను పక్కకు పెట్టేసి ఇంతవరకు నేను అమ్మిన ప్రాపర్టీ ఇంతవరకు లేదు.
అంటే మనకు బాగా ఇవేమవుతుందంటే ఇప్పుడు నేను బాగా అంటే డబ్బుల పరంగా కొద్దిగా నేను ఇబ్బంది పడుతున్నాను బాగా ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి. ఆ పెద్ద పాపకు మళ్ళీ ఆమెకు స్టడీకి డబ్బులు, తర్వాత వీళ్ళ పెళ్ళి, తర్వాత మళ్ళీ ఎమ్మటే ఈమె పెళ్ళి, ఇవన్నీ ఎమ్మటెమ్మటి అయినాయి కాబట్టి ప్లాన్ చేద్దామని చెప్పు డాడీ, ఎన్నొద్దు. బాగున్నారు అంటే అన్ని చేద్దాం అనేది అక్కడ ఆగిపోవద్దు మీరు. అదే మనం ఇట్లా చేస్తే ఇంకా వాళ్ళిద్దరికి అంటే బండి కూడా పాజిటివ్ ఇది వస్తుంది కదా, నన్ను చూసుకున్నారు అనేది ఉంటది కదా. చేస్తా లేకపోతే నాకేం వాల్యూ ఇచ్చారు అనేది లేదు అట్లా అనుకోవద్దు ఎప్పుడైనా మనం అనుకోదు అట్లా. మరి మీరు ఏదైనా చూపిస్తేనే కదా చేద్దాం. మైండ్ లో లేకుండా ఉంటే కదా.